ప్రభువుని ప్రేమించేవారు వారు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారు? ఏ లక్షణాన్ని కలిగి ఉండి దానిని డెవలప్ చేసుకుంటారు, దానిలో వర్ధిల్లుచు విస్తరింప చేసుకుంటారు అనేది చూస్తే వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని శ్రద్ధగా చదువుతారు, వాక్యంతో తమ జీవితాలను కట్టుకుంటారు. రోజు ఆల్మోస్ట్ ఆహారం తీసుకున్నట్టుగా వాక్యాన్ని తీసుకుంటారు. వాక్యం చదవకుండా ఏ రోజు వాళ్ళు ముందుకు సాగనివ్వటానికి ఇష్టపడరు. దేవుణ్ణి ప్రేమించేవారు రోజు వాక్యాన్ని చదువుతారు. స్తోత్రం కలుగునుగాక. రోజు వాక్యాన్ని చదువుతారు. అది దేవునితో సహవాసం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడైన వాక్యమే మానవ రూపం ధరించుకుని మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా నివసించెను. ఆయనే యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం.